టీఆర్ఎస్ రాష్ట్ర సమితి 2001లో ఒక గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్రమే తేవాలన్న ధ్యేయంతో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ అఖండమైనటువంటి కార్యకర్తలతో మొత్తం విస్తీర్ణమైపోయి గ్రామ గ్రామాల అధికారం ఉన్నా లేకున్నా ఈ పార్టీ చాలా అంటే చాలా బలోపేతమై ఉన్నది. కేసీఆర్ పట్ల మా యొక్క పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒక బలమైన సంకల్పము నమ్మకము ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోయినా ఎవరు వచ్చినా ఈ పార్టీకి అయ్యే నష్టం ఏమంటే మాత్రం లేదు. ఎందుకంటే కార్యకర్తలతోటి పునాదులతో నిర్మించుకున్న మా గొప్ప పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. మేయర్ శ్రీరామ్ గారు పార్టీ వదిలిపెట్టి బీజేపీలకు పోవడం జరిగినది. వారి పోవడంతో టీఆర్ఎస్ పార్టీకి ఆవగింజంతా కూడా నష్టం మా పార్టీకి లేదు. ఈ పార్టీ నుంచి పోయే నాయకుల గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు. పార్టీకి ఎటువంటి నష్టము లేదు. ఇవాళ సునీల్ రావు గారు పార్టీ వదిలిపెట్టి పోవడం అనేది మాకేం కొత్తగా షాకింగ్ న్యూస్ ఏం కాదు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పటి నుంచి కూడా సునీల్ రావు గారు వైఖరి మారుతూనే ఉన్నారు. కాబట్టి వారు పోతున్న ఎప్పుడో గ్రహించింది, పార్టీ వారిని పక్క పెట్టేసింది. గంగుల కమలాకర్ గారికే కేసీఆర్ గారు మొత్తం బాగా తప్పైపోయిందో ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో అందరినీ గెలిపించుకొని నువ్వు వచ్చే వ్యక్తులను టికెట్ ఇచ్చుకొని గెలిపించుకొని చెప్పారు. గంగుల కమలాకర్ గారు సంతకం పెట్టించిన బీఫామ్ మీదనే ఇవాళ సునీల్ రావు గారు పార్టీ వారు గెలవడం జరిగినది. మరి వారు బీఫామ్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి వాళ్ళు గంగుల కమలాకర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దూషించడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళ కర్మేలకు సంబంధించిన కార్పొరేటర్ల యొక్క సహకారం లేదే మీరు మేయర్ అయినా. గంగుల కమలాకర్ గారు అధిష్టానం చెప్పిన వెంటనే తన పర్సనల్ ఎజెండా ఏ మాత్రం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారు కేసీఆర్ గారి ఆజ్ఞను పాటించి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి అందరు కార్పొరేటర్లను ఐకమత్యం చేసి ఇక సునీల్ రావుని మనం మేయర్ చేస్తూ చెప్పగానే వారి మాటకు ఏ ఒక్క కార్పొరేటర్ కూడా వెనుక పోకుండా గంగుల కమలాకర్ గారి మాటను శిరసా వహించి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ ఒప్పుకోవడంతో ఇవాళ సునీల్ రావు గారు మేయర్ అవ్వడం జరిగింది. డెవలప్మెంట్ అని మాట్లాడుతాం. 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ గారిని నోరు వచ్చినట్టు తిట్టడం జరిగింది. నా దేవుడు వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు, గంగుల కమలాకర్ గారు అని రాముడు చంద్రుడు విష్ణుమూర్తిని పోగిన వ్యక్తి వీళ్ళు ఒకటే రోజు అంటే వాళ్ళు కండలు కప్పుకోగానే మేమంతా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ రాక్షసులు అయిపోతారా? పొద్దుట 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోజు ఎంతో గంగుల కమలాకర్ గారితో ఉన్నాం. వారి సహకారం లేని ఇక్కడ ఒక అడుగు కూడా ముందు పోయే ప్రసక్తి లేని పరిస్థితి. కానీ వారు సంపూర్ణంగా నీకు వదిలిపెట్టేసారు. ఒక మేయర్ పార్టీ ఉన్నావు కాబట్టి మంచిగా అమలు చేయాలని చెప్పేసి నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంత మాత్రాన మొత్తం నీదైపోతుందా? వారి సహకారం లేకుండా ఒక అడుగు కూడా నువ్వు ముందుకేసే పరిస్థితి లేదు. ఇవాళ నీ పరిస్థితి కరీంనగర్ అభివృద్ధిలో ఇవాళ ఎవరైతే శూన్యంగా ఉందో నీ పాత్ర శూన్యం. ఈ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది గతంలో రవీందర్ సింగ్ గారు మేయర్ ఉన్నారు. అప్పుడు ఇదే గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీలు ఉన్నారు. వారు కేంద్రం దగ్గర పోయి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని స్పాట్ నిధులు తీసుకురావడంలో వారు పాల్గొన్నారు. నువ్వు కేవలము వచ్చిన ఒక పళ్ళాన్ని మంచిగా కూర్చొని బంగారు పళ్ళాన్ని నువ్వు ఎంజాయ్ చేసి తప్పించి తేవడంలో నీ పాత్ర లేనే లేదు. కేవలం ఎగ్జిక్యూషన్లో మాత్రమే నీ పాత్ర ఉన్న విషయం మీరు దయచేసి మర్చిపోవద్దని చెప్పి నేను అలా ఉన్న బదులు కొట్టినట్టు నేను చెప్తున్నాను. సునీల్ రావు గారికి కమిట్మెంట్ లేని నాయకుడు ఆయన. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఆయన పార్టీ విరుద్ధంగా వాళ్ళ సతీమణి గారికి ఇండిపెండెంట్ నిలబెట్టించాడు. అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోయింది. కాబట్టి ఆయన ఏ పార్టీ ఉన్నా కూడా ఆయన కమిట్మెంట్ లేనటువంటి లీడరు ఇవాళ సునీల్ రావు గారు. సునీల్ రావు గారికి అధికారం చాలా ముఖ్యమైన. ఆయన అధికారం లేకపోతే బతలేదు. కానీ ఇవాళ కర్నూలు ఉన్న కార్పొరేటర్ కానివ్వండి, మంత్రులు కానీ, లీడర్లు కానివ్వండి, మేమంతా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాం. ఆయన అధికారము ఆర్భాటాలతో రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఇవాళ రుజువు చేసుకున్నారు. ఆయన ఇంత మంచి అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు దాన్ని అంతా ఫుల్ఫిల్ ఎంజాయ్ చేసుకొని ప్రభుత్వం పోయిన వెంటనే పార్టీ మారడం అనేది దీనంత హీనమైన చర్య ఏది ఉండదు. ఒక నాయకుడికి ఒక్కడే గురువు ఉంటాడు రాదు. కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టేసి పెద్దలు జయపతిరావు గారు నా గురువు గారు, జయపతిరావు గారు నా గోర్మాలు నేర్పించిందని చెప్పి జయపతిరావు గారు పాపం వారు పదవీ కాలం ముగించిన తర్వాత అధికారం పోగానే మళ్ళీ వెంటనే ఎం చంద్రబాబు గారి దగ్గర చేరు. ఎంఎస్ఆర్ గారు పెద్ద మనిషి ఆయన నీతిపరుడు పాపం. నీకు లిఫ్ట్ ఇచ్చి మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ చేసాడు. 5 సంవత్సరాలు ఆయనతో బాగున్నావు. నా గురువు నా దేవుడు అని చెప్పినావు. అక్కడ జయపతిరావు గారు గురువు అని చెప్పినావు. ఎం చంద్రబాబు గారు గురువు అని చెప్పినావు. ఎం చంద్రబాబు గారు 10 కాలం గురించి పెద్ద మనిషి పాపం ఆరోగ్యం బాగాలేనప్పుడే టీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు. టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మా వినోద్ కుమార్ చెప్పి వినోద్ కుమార్ గారి యొక్క పేరు ఖరాబ్ చేసే విధంగా ఇవాళ వారి యొక్క గుడ్విల్ తోటి వారి గుడ్విల్ వారి సహకారము గల్లా గారి సహకారంతో ఇవాళ నీకు పదవి తీసుకున్నావు. ఇలా
ఇల్లు తీసుకొని వాళ్ళు నాకు వినోద్ కుమార్ గారు నాకు గొప్ప, నాకు వినోద్ కుమార్ గారు దేవుడు అని చెప్పినావు అని ఇప్పుడు నలుగురు నీకు గురువులు అయిపోయారు. ఇక ఇప్పుడు నీకు ఎవరు గురువు? నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో ప్రభుత్వం పోయిన వెంటనే మీరు మళ్ళీ పొన్న ప్రభాకర్ గారి దగ్గర మీరు పార్టీ జాయిన్ అని చెప్పి, పొన్న ప్రభాకర్ గారికి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నీ గత చరిత్ర తెలుసు కాబట్టి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేసిన నగరాలు అన్ని నీ మకర బుద్ధిని వాళ్ళకి తెలుసు కాబట్టి వారు ఎట్టి పరిస్థితి కూడా నేను తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి గేట్ లో రాలేకున్న ప్రభుత్వం. బండి సంజయ్ గారు తెలియలేని రాజకీయ నాయకుడు కాదు. అంటే ఆయన మీరు కలిసే కార్పొరేటర్ నుంచి చూసుకుని వచ్చాడు. మీ సంగతి తెలుసు కాబట్టి సంవత్సరం పాటు నేను ఎప్పటి తిప్పించుకొని ఇవాళ నీ 10 కాలం ముగించిన రోజు కంటే ఒకటే రోజు ముందు నేను పార్టీలో చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మరకలన్నీ ఆయనకు అంటాయి కాబట్టి మీ అధికారం పోయే ఒక రోజు ముందు మాత్రమే వారు నీకు 10 అడ్డపెట్టాడు. నేను చెప్తున్నాను ఇవాళ సునీల్ గారు, ఇవాళ కరీంనగర్ రాజకీయాల్లో మీరు పెద్ద జోకర్. మీరు అనుకుంటారు మీరు ఏదో పెద్ద పోయి మేయర్ స్థానం నుంచి పోయి గొప్ప అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ గారి ఇంటి ముందర మీరు ఒక దిష్టి బొమ్మ లాంటి వ్యక్తి. మీరు తగలెత్తున అక్కడ దిష్టి బొమ్మ అని చెప్పి తప్పించి మీ మీద పార్టీ నమ్మదు. మీకు ఎంత పదవి వ్యామోహం అంటే మీరు లాస్ట్కు కనీసం 15 రోజులు మీరు అమెరికా టూర్ పోతే కూడా గౌరవం ఉన్నటువంటి మా పార్టీ నాయకుడు డిప్యూటీ మేయర్ గారు కూడా ఛార్జ్ చేయకుండా మీరు పోయినట్టే. మీరు పదవి లేకుండా 15 రోజులు కూడా మీరు ఉండలేని పరిస్థితిలో మీరు ఇవాళ ఉన్నారు. ఇవాళ మా డిప్యూటీ మేయర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మా చెల్లమ్మ గారు వారైతే పార్టీ మనిషి కదా, వారికి కూడా మీరు ఛార్జ్ చేయకుండా చేయక సంవత్సరాన్ని అమెరికా టూర్ పోయినట్టే. మీకు పదవి పట్ల మీకు ఎంత వ్యామోహం ఉన్నదో ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర 34 రాసి నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిన నన్ను క్షమించడం చెప్పాలి. ఇవాళ ఎంత ఘోరం అంటే ఒక నాయకుడు పోతే బాధపడతారు, ఇవాళ సునీల్ పోతే సెలబ్రేషన్ చేసుకుంటారు, పటాకులు స్వీట్ పంచుకుంటారు. అంటే ఇన్ని రోజుల నుంచి మా పక్కనే మేము నాగుపాము పెంచుకున్నట్టు అయిపోయింది ఇవాళ పార్టీ పరిస్థితి. ఇవాళ ఇది ఎప్పుడు నాగుపాము ఎప్పుడు కాంగ్రెస్ తెలియని పరిస్థితుల్లో ఇవాళ గంగుల కమలాకర్ గారు మంచి మనసు కాబట్టి, వినోద్ కుమార్ గారు మంచి మనసు కాబట్టి వారు ఎన్ని తెలిసినప్పటికీ కూడా పోలే పార్టీ నష్టం జరగద్దు, డెవలప్మెంట్ నడుచుకుంటూ పోవాలి, ఇది డిస్టర్బ్ చేయడం ఉద్దేశంతో అందరూ కూడా ఇన్ని రోజుల నుంచి కూడా సహనంతో ఓపికతో ఉన్నారు. మరి ఇవాళ ఇదే నాగబాబు బీజేపీలో పడ్డది, అక్కడ ఎన్ని కాంగ్రెస్ త్వరలో చూద్దాము. ఎందుకంటే ఈయన ఏ పార్టీలో ఉండేటట్టు కనబడతాడు. ఏబీవీపీ అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. రేపు మరి ఏ పార్టీ పోతున్నారు, మరి సిపిఐ పోతున్నా, సిపిఎం పోతున్నా, ఇంకా కేపాల్ పార్టీ పోతున్నా చూద్దాము. కాబట్టి నేను మా పార్టీ నాయకులకు చెప్తున్నాము, మేమందరం కూడా రానున్న రోజుల్లో ఇక్కడ 100% కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మేయర్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఇక్కడ నుంచి మళ్ళీ మా మేయర్ తీసుకుంటాము. ఆ బాధ్యత కూడా వినోద్ కుమార్ గారు, గౌరవ్ కుమార్ గారు తీసుకుంటారు.